నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా ఈ బీసీలకి 42% అంశం మీద దాదాపు చాలా వేదికల మీద చాలామంది బీసీ నాయకులు అన్ని పార్టీల నుంచి అన్ని వర్గాల నుంచి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా ఈ బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామన్న అంశం లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ. ఇది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకు ఇవ్వబోతున్నామని సాక్షాత్తు ఢిల్లీ నేత రాహుల్ గాంధీ స్వయాన కామారెడ్డి వేదికగా చెప్పిన అంశం. సో ఇప్పటికీ ఈ బీసీలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 42% ఇస్తారేమో, ప్రభుత్వం నుంచి మనకి ఏదైనా బెనిఫిట్ జరుగుతుందేమో, లేదా విద్యా వైద్యం రూపంలో కానీ లేదా రాజకీయంగా కానీ మనకి ఈ 42% అమలు చేస్తారేమో అనే ఆశతో బీసీలందరూ కూడా వేచి చూస్తున్న తరుణంలో ఫైనల్గా ఈ బీసీలకి 42% ఇదిగో అవుతుంది అదిగో అవుతుంది అనే కాడ నుంచి ఇది కాదు అనే కాడికి వచ్చిన పరిస్థితి బీసీలందరూ కూడా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బీసీలకి 42% ఇస్తానన్న అదే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల విషయానికి వచ్చేసరికి 23% పాత పద్ధతి అయితే కనీసం ఆ 23% కూడా పరిమితి కాకుండా 17% ఇప్పుడు పరిమితి చేసి లోకల్ బాడీ ఎన్నికలకి వెళ్ళబోతా ఉంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు గ్రామాల్లో ఆల్రెడీ నామినేషన్ పత్రాలు స్వీకరిస్తూ ఉంది. 11వ తారీఖున ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి, మొదటి విడత. మరి ఈ క్రమంలో మరి బీసీలు ఏం చేయాలి? బీసీలకి న్యాయం జరిగినట్టు మరి బీసీల గొంతుకు మళ్ళీ కోసే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీ గొంతు కోసిందని చెప్పుకునే 42% మేము ఇస్తున్నాం బీసీలకి అని వచ్చిన ప్రభుత్వం, ఇప్పటికీ బీసీలకు అండగా ఉంటున్న ప్రభుత్వం, అండగా ఉంటానంటున్న ప్రభుత్వం కొంతమంది బీసీ సంఘాలని చేతిలో పెట్టుకుని ఈ బీసీలందరినీ ఆడిస్తున్న పరిస్థితి. ఇదిగో వచ్చింది అదిగో వచ్చింది కాడి నుంచి ఇప్పుడు వచ్చే పరిస్థితి కనపడట్లేదు బీసీలకి. సో ప్రస్తుతం నా ముందు ప్రజా చైతన్య వేదిక నుంచి అలా బీసీల గొంతుకైన జగదీష్ యాదవ్, ఆయన కూడా దాదాపు 40 ఏళ్ళుగా దీని మీద ఈ అంశం మీద పోరాడుతున్న వ్యక్తి, బీసీల తరపున మాట్లాడుతున్న వ్యక్తి. మన ఛానల్లో కూడా దాదాపు చాలాసార్లు ఆయన ఇదే అంశం మీద మాట్లాడిన పరిస్థితి. సో ఈరోజు ఆయన ఉద్దేశం ఏంటి దీని మీద అంటే 17% ఏదైతే పరిమితం చేస్తూ ఉందో రాష్ట్ర ప్రభుత్వం, దీని మీద ఆయన ఆలోచన ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబాయ్. నమస్తే. నమస్తే నాయన. ఇక బీసీలకి 17%కే పరిమితి చేసినట్టుగా కనపడతా ఉంది. మరి మీ బీసీల తరపు నుంచి మీరు కొట్లాడుతున్న అంశం మీద మరి ఈరోజు ఏం మాట్లాడతారో, మీ అంశం మీద ఏంటి? అయ్యా, మేము బీసీలకు 42% అడగలేదు, 10% అడగలేదు, మేము ఏమీ అడగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే, మా ప్రభుత్వం వస్తే మేము 42% ఇస్తామని వాళ్ళే చెప్పారు. మొట్టమొదటనే మాకు మోసం చేసిరు. మేము ఉన్నది 62%. అవును, 62% నుంచి 42% ఇస్తామన్నాడు. సరే, అంతవరకన్నా ఇస్తే చాలు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ బీజేపీ ప్రభుత్వం అంతా కూడా ఇయ్యలేదు కదా అని మా యొక్క బీసీ నాయకులు, పెద్దలు, కుల సంఘాల నాయకులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు, వీళ్ళందరూ కూడా కలిసి కానీ పోదాం, సరే 42% అన్న ఇస్తే రాహుల్ గాంధీ ప్రకటన చేసింది కాబట్టి మేము దానికి ఓకే అని ముందుకు పోయినాం. ఏదో కదలని బండి అని మేము అనుకున్నాం. కానీ చివరికి వచ్చే వరకు 2 సంవత్సరాలు గద్దెకెక్కిన ఈ దొంగలు, బాజాప్తా చెప్తున్న దొంగలు మీరు, పగటి దొంగలు మీరు, మా పేర్లు చెప్పుకొని బీసీలని ఆశ చూయించి మీరు గద్దెలకెక్కిరు. గద్దెకెక్కిన తర్వాత దీన్ని డ్రామా చేసిరు. మొత్తం ఒక డ్రామా కంపెనీలాగా మీరు చేసి ఢిల్లీకి తీసుకుపోయారు. డెడికేషన్ కమిటీ అన్నారు, ఇంకోటి అన్నారు. ఎలాంటిది వచ్చినా కానీ మా బీసీలను మోసం చేయడమే జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చేసినటువంటి అఖిలపక్షాన్ని అందరినీ కూర్చోబెట్టుకొని మీరు ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసామంటున్నారు కదా. మరి పాస్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాకా తీసుకుపోయి అన్ని పార్టీలని నువ్వు తీసుకొని పోయి అక్కడ నీకు ఇది 9th షెడ్యూల్లో పెట్టాలన్నటువంటి పథకం నీకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు 9th షెడ్యూల్లో ఎట్లా వస్తా అనుకున్నావు?
నీ ఒక్కని వల్లనే 9th షెడ్యూల్లో పెడతారా? నీ రాజీవ్ గాంధీ అయినా సరే, నీకు 150 మంది ఎంపీలు ఉన్నారు. నీ 150 మంది ఎంపీలు రాజ్యసభలో లోక్సభలో మీరు గళమెత్తిర్రా? ఇంతవరకు మీరు గళమెత్తలేదు. మీరు 42% అని 10% ముస్లింలని సంకల పెట్టుకొని 42% అంటారు. అరే బీసీలారా, ఓ దద్దమ్మలారా, 42% కాదు 32% ఆయన ఇచ్చేది, ప్రకటన చేసేది. ఈ ముసుగులో గుద్దులాట అయినది. 42%కి 32% అనుకుంటా ఈరోజు 17% కుదించిండు. అవ్వా ఏందయ్యా ఇది? బీసీలు అంటే అంత పనికి రాకుంటున్నారా? బీసీలలో చైతన్యం రాలేదనుకుంటున్నారా? ఈ 2 సంవత్సరాలు నీకు జై కొట్టి జెండాలెత్తి నువ్వు ఏడ మీటింగ్లు పెట్టేసినా ఎక్కడ చేసినా కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తా అనే నమ్మకం ఉన్నది. నిన్నగాక మొన్న ఈడ నవీన్ యాదవ్ను కూడా నెల రోజులు మేము ఆయన వెనకాల ఉండి గల్లీ గల్లీ తిరిగి ఒక బీసీ నాయకుడిని మేము గెలిపించుకున్నాం. అయ్యా మీరు మీ మినిస్టర్లు ఏదో గల్లీ గల్లీకి వచ్చి చెప్పినటువంటివి వల్ల గెలవలేదు నవీన్ యాదవ్. ఆయన ఒక బీసీ బిడ్డ, ఆయన ఒక సోషల్ వర్కర్. వాళ్ళ నాయన చిన్న శ్రీశైలం యాదవ్ ఇన్ని రోజులు చేస్తున్నటువంటి ప్రతిఫలమే ఆ గెలుపుకు మూల కారణమైంది. మరి బీసీలు గెలిచిర్రు, నేను బీసీని నువ్వు ఆడబెట్టినా అని అంటున్నావు కదా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో 42% నువ్వు ఎట్లా ఇస్తావు చెప్పండి. 17%కి నువ్వు కేటాయించి 42% గెలిపిస్తావు అనుకుంటా. ఆ 42%లో మీరు ఏకగ్రీవంగా ఎన్నుకోండి. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మీరు మిగతా దాంట్లో కూడా పోటీ చేయొచ్చు. ఈ 17% గెలిచి ఆ మిగతా దాంట్లో గెలిపొచ్చు కదా అంటావు. అప్పుడు నీ పార్టీ వాళ్ళనే ఒక రెడ్డిని, ఒక వెలమని, ఒక కమ్మని నువ్వు పెడతావు. ఏకగ్రీవంగా చేయండి రా బాబు, మీకు ఫండ్స్ ఇస్తాం, ఇంకా 3 ఏళ్ళు మేమే ఉంటాం, మీ 3 ఏళ్ళల్లో వీళ్ళు గెలిపిస్తే నేను డబ్బులు ఇస్తా అంటావు. మీ చూపంతా అక్కడ నుంచి వచ్చే 3,000 కోట్ల మీదనే ఉన్నది. ఈ 3,000 కోట్లని ఎట్లా దొబ్బాలే, ఎట్లా దీన్ని ఇండైరెక్ట్గా మనం డబ్బులు ఏ విధంగా సంపాదించాలనే ఎత్తుగడ మాత్రమే మీలో ఉన్నది, మీ వర్గంలో ఉన్నది, మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అదే ఉన్నది. అరే బీసీ మిత్రులారా, ఇప్పటికైనా తెలుసుకోండి, 3 పార్టీలు ఆడుతున్నటువంటి పేక ముక్కల ఆట ఇది. బీజేపీ అదే విధంగా ఉన్నది, టిఆర్ఎస్ అదే విధంగా ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆ కోవకి చెందింది. అలా కదా, ఇప్పుడు 17% అయినా కూడా సక్రమంగా ఇస్తారా బీసీలకి? ఇప్పుడు ఇవ్వరు. 17% కూడా వీళ్ళు నువ్వా పెట్టింది ఎవరినో నువ్వా పెడతారు, వాళ్ళు ఇంకోనికి పోటీ చేసినట్టు ఇంకొని పెడతారు, ఆడ ఓడిస్తారు, ఆడ కూడా ఓడిస్తారు. వాళ్ళు ఏది బీసీలలో కూడా ఆ 17% అనేది కూడా సక్రమంగా రాదు. ఆ 17% ఉన్నది అట్లా ఇండైరెక్ట్గా వాళ్ళ మనసునే ఎన్నుకుంటారు. ఇప్పుడు బీసీలు అందరూ ఏమంటారు అంటే జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేయండి అంటారు. అయ్యా జనరల్ స్థానాలకు రానిస్తారా? జనరల్ స్థానానికి నువ్వు అందులో పోటీ చేయడానికి ముందుకు పోయినా కానీ వీళ్ళంతా ఏకమవుతారు, ఏకగ్రీవం చేసుకుంటాం అంటారు. ఆడ కాంగ్రెస్లో తమ్ముడు ఉంటాడు, ఏది బీజేపీలో అన్న ఉంటాడు, టిఆర్ఎస్లో బొమ్మారిది ఉంటాడు. వీళ్ళంతా రెడ్లో వెల్మలో కమ్మలో వీళ్ళంతా ఉదయం అంతా కొట్లాడినట్టే చేస్తారు. సాయంత్రం 9 గంటలకు పోగానే బార్లల్లో బీర్లల్లో అంతా ఒక్కటే, ఫంక్షన్లల్లో అంతా ఒకటే. ఈ 78 సంవత్సరాలు ఆడుతున్నటువంటి దగ మోసం ఇది వీళ్ళు చేస్తున్నటువంటిది. కాబట్టి ఖబర్దార్, మిమ్ములను ఏ విధంగా ఓడించాలా, ఈ 78 ఏళ్ళు మమ్మలను మోసబెట్టి గోసబెట్టి మా చెమట రక్తాన్ని మీరు తాగి మీ అద్దాల మేడలు అంతస్తులు, మీ భవనాలు, మీ కార్యక్రమాలు, మీ కంపెనీలు, మీ హాస్పిటళ్ళు, మీ కళాశాలలు ఏమున్నది నాయన, మొత్తం మీరే కదా. 95% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలది కేవలం 4% ఉన్నటువంటి మీరు రెడ్లు ఈ విధంగా దోచుకున్నారు. ఒక ఎమ్మెల్యే అయినప్పుడు ఏ విధంగా నీ స్థానం, ఇప్పుడు ఎన్ని కోట్లకు పరిగెత్తుతున్నారు? 1000 కోట్లకు పరిగెత్తుతున్నారు. నువ్వు లాభం లేనిది నీ వాళ్ళు ఎందుకు నీ కొడుకులని, నీ బొమ్మర్దులని, నీ సోదరులని, నీ భార్యని వీళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఈ రాజకీయం యొక్క
మజా మీరు గన్నారు. పులి మేక పిల్లని చంపుకొని తింటుంది. ఆ యొక్క రక్తానికి మరిగిన పులి ఏ విధంగా ఉంటుందో ఈ రెడ్లు ఈ యొక్క బీసీల రక్తానికి మరిగిరు అని నేను బహాటంగా చెప్తాను. అంటే మీ టార్గెట్ వీళ్ళ టార్గెట్ అంతా 3,000 కోట్లేనా? 3,000 కోట్లు అని కాకుండా కూడా 3,000 కోట్లు ముందు కాజేస్తారు. 3,000 కోట్లలో వీళ్ళు సంపాదిస్తారు. ఆ గ్రామ పంచాయతీకి ఏకగ్రీయంగా అది అని చెప్పేస్తారు. అక్కడ భూములు అవి ఇవి ఉన్నాయన్నీ కూడా ఇంకో డైరెక్ట్ ఈ 3,000 తోటి వచ్చినటువంటి గ్రామ పంచాయతీ నుంచి మళ్ళీ ఇస్తారు, అవి తింటారు. ఆ భూములల్లా లేకపోతే ఆ పొలాలల్లా అందులో చేసినటువంటి వీళ్ళకే పోటీలు పెట్టేసి అందులో కాంప్రమైజ్ అని చెప్పేసి 7,000 కోట్లు సంపాదిస్తారు. వీళ్ళ యొక్క ప్రాజెక్టులని వీళ్ళ యొక్క స్కీమ్స్ అని ఆ తర్వాత కంపెనీలని వివిధ రకాల ఆ భూములన్నీ కాజేస్తారు. కానీ ఈ ఎన్నికలకు వేలం పాటలు కూడా భారీగానే వెళ్తున్నట్టున్నాయి. ఏకగ్రీవం చేయాలని వేలం పాటలు కాదు నాయన. 40 లక్షలు 40 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు వేలం చేస్తా అంటాడు వాడు. 1 కోటి రూపాయలు ఎట్లా వస్తున్నాయి? ఆడ మైనింగ్స్ ఉంటాయి విలేజ్లలో, లేకపోతే వివిధ రకాల భూములని తాకట్టు పెడతారు. మధ్యాహ్న కొట్లాటలు పెట్టి వాళ్ళకు కొట్లాట పెట్టి వాళ్ళు ఏనే ఉంటారు. అన్నదమ్ములకు కొట్లాట పెడతారు, బావబామ్మలకు కొట్లాట పెడతారు, బీసీలకు ఎస్సీలకు కొట్లాట పెడతారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక దగా చూపిస్తారు వీళ్ళు వెనుక ఉండి. వీళ్ళకి వాళ్ళని సంజాయించి అందులో కోట్లు కడతారు. కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి బిడ్డలారా? మీ కష్టం చేస్తున్నారా? మా వాడికి గుడిసె గతి లేదు, తినడానికి 3 పూటలు మంచిగా తినడానికి తిండి గతి లేదాడా, చదువుకోవడానికి సరి అయిన వసతి లేదు. విద్యావంతుడు ఎవడన్నా ఏదన్నా అయితే హాస్పిటల్లో పోదామంటే నీ యొక్క ఫండ్ లేదని చెప్పేసి నువ్వు కట్టుకోవా అది ఇది అని చెప్పేస్తే వాడు వెనుక పోతున్నాడు. హాస్పిటల్లో సరి అయిన సౌకర్యం లేదు. ఊర్లలో పోదామంటే రోడ్లు సరిగా లేవు. ఇంకా ఏమున్నది వీళ్ళు చేసినటువంటిది? ఈ 2 ఏళ్ళు కూడా బడుగు బలహీన వర్గాలని గ్రామాలని మీరు అన్ని విధాలా దోచుకున్నారు. ఈ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. ఖబర్దార్, ఇకనైనా మీరు మేల్కొనకపోతే ఓ బీసీ మిత్రులారా, నా తమ్ముళ్ళారా, మనం కదలండి, ప్రజా యుద్ధం చేయండి, ప్రజల్ని వీళ్ళని తరిమి కొట్టే పరిస్థితి మనం తీసుకురండి. వీళ్ళు దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, అది గ్రహించండి. గ్రహించి మీరు ముందుకు వండి. అదేవిధంగా నేను ఇంకోటి కూడా నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుడు నక్సల్స్ అనే పేరుతోటి భూములన్నీ వంచిరు. ఆ భూములని వీళ్ళు ఒక రూపంలో మళ్ళీ కాజేసుకున్నారు. ఆ భూములను కాజేసి మా వాళ్ళందరూ పోయి అడవిలోకి పోయిర్రు. అడవిలలో పోయి తూటాలకు కొట్టేవాడు మీరే, కొట్టించేవాడేటోడు మావాడే, చచ్చేది మావాడే. ఆడ చచ్చిన తర్వాత వాడిని భూస్థాపితం చేసేది మీరే. ఇటు రాజకీయంలో గద్దెకెక్కుతున్నారు, మీరు హుకుం జారీ చేస్తున్నారు, మా వాళ్ళని చంపుతున్నారు. మరి అడవిలో ఏడులో ఉండి వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఏదో సమాజ నిర్మాణం కోసము ఆ రోజు గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ అన్నటువంటి కళలు అన్నటువంటి ఈ రాజ్యాన్ని నిర్మిస్తాము, ఈ భూమి హక్కు కల్పిస్తాము వీళ్ళకు అంటే మీకెందుకయ్యా భయం? మీకెందుకయ్యా? మీకు ఎవడిచ్చిండా ప్రజలను చంపేది హక్కు? ఈ హెట్మాన్తోని దొరికి వాడు జనజీవనానికి వద్దామని వచ్చిండండి, అతన్ని పట్టుకొని చంపిర్రు. ఇది ఎక్కడి న్యాయం అని నేనంట. బతికే వాళ్ళు ఏది అడవిలో పోయేసి వాళ్ళ జీవనము వాళ్ళు సంపాదించుకోవడము లేకపోతే వాళ్ళ ఆస్తులు కూడగొట్టడం. ఆయన పూరు గుడిసేనండి, ఒక తల్లి మాత్రమే మిగిలింది. ఆ పరిస్థితిలో అతను ఇంత ఏది భూవాసులకు ఏది ఇక్కడ ఉన్నటువంటి ఆ అడవి జాతులకు ఆయన హక్కులు కల్పించడానికి ఒక ఉద్యమకారుడిగా చేసిండు. చివరికి వాడిని చంపేసిరే, ఇంకా 100 మంది చంపేసిరే. ఇవాళ మనం ఉంటాము, ఇంకోరు ఉంటాం. ఈ విప్లవము చావదు. అన్యాయము, అక్రమము, దోపిడీ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నక్సలిజం చావదు, చావదు, చావదు. మీరు తిరిగి ఇంకో జన్మ ఎత్తినా కానీ నక్సలిజం ఎప్పుడు చేస్తుందా అంటే వాళ్ళకి పని కల్పించండి. వాళ్ళు ఎందుకు పోతున్నారు అడవిలోకి? అడవిలో పోయేసి వాళ్ళ బతుకులేంటి, వాళ్ళు ఎందుకు ఈ విధంగా వీళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు అనేది నువ్వు రీసెర్చ్ చేసి వాళ్ళకు ప్రజాజీవనానికి వచ్చినకి ఒకనొకరికి ఒక 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చేసి 1 కోటి రూపాయలు ఇచ్చేసి నువ్వు బతుకురా నాయన అంటే బతుకుతాడు. ఇది ప్రీ ప్లాన్ అనేది, ప్రీ ప్లాన్డే. మావోయిస్టులను చంపడం ప్రీ ప్లాన్డే. వాళ్ళన్నా కనీసం ఊర్లలో ఈ దొరలు దొంగలు వాళ్ళకన్నా భయపడేది. ఇప్పుడు ఎవరికి భయపడాడు? పోలీసు వ్యవస్థ నీ చేతిలో, రెవెన్యూ వ్యవస్థ నీ చేతిలో,
ఇంకా ఏమున్నది అంత నీ చేతిలో ఎయ్యి, ఇక దంచు దంచు దంచు, ఇక నీ ఇష్టమే, నీ ఇష్టమే. అధికారంలో నువ్వు ఉంటావు, అధికారం నుండి ఆర్డర్ ఇస్తావు. డీజీపీ, ఏజీపీ, సిపి, సిఐ, ఎస్ఐ అంతా మీ వాళ్ళే, కింది నుంచి మీ దాకా. ఇక ఎదిరించి అడిగినోడు అంతా నక్సలైట్ అంటావు. అన్యాయమయ్యా అని అడిగినోడు అంతా నక్సలైట్. అర్బన్ నక్సలైట్లు అని ఇక్కడ అంటావు, రూరల్ నక్సలైట్ అని వాళ్ళన్నట్టు. ఈ వ్యవస్థ మార్పు రావాలంటే ప్రతి ఒక్క విద్యావేత్త ముందు ఈ ఓటు ద్వారా ఈ రాజ్యాన్ని మన చేత పట్టాలి. అంటే మీకు దోకా చేసేది ఇప్పుడు ప్రభుత్వమా లేదా బీసీ సంఘాల, బీసీ నాయకుల? బీసీ సంఘాలను కూడా కొంతమందిని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. ఈ జాజుల శ్రీనివాస్ యాదవ్ గౌడ్ లాంటి వాళ్ళని కొంతమందిని పడతారు. పట్టేసి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఆర్ కృష్ణయ్య నుంచి పక్కకు నెట్టేసేసి ఆయన కొంత ఇచ్చేసారు. చివరికి ఈటల రాజేందర్ తోటో వాళ్ళతోటో వీళ్ళతోటో ఆయనకు జరంతా మెతుకులేసారు. ఆయన పక్కకు వచ్చేసారు. ఇంకోరు వచ్చారు. వీళ్ళు ఒక సొంత కుంపడీలు పెట్టుకుంటుండ్రు. వీళ్ళు స్వచ్ఛమైన వ్యవస్థ నడపడం లేదు. వీళ్ళ యొక్క ఆస్తుల కోసం, వీళ్ళ యొక్క పబ్బం కట్టుకోవడానికి చేస్తున్నారు. ఏకమైతే అందరు కూడా ఏకమైతే బీసీలది ఎంత శాతం అండి? 62%. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలిస్తే 94%, 95% ఉన్నది. వీళ్ళని అందరిని ఏకం కలుసుకోవద్దు. అదే ఎస్సీ, ఎస్టీలకు నువ్వు ఎవరికి సీట్ ఇస్తున్నావా? నీ కాళ్ళు వచ్చేటోడు, నువ్వు చెప్పితే వినేటోడు, నువ్వు ఏది నీ జీతగాడో ఎవరినో నువ్వు పెట్టుకుంటున్నావు. ఆడ ఎమ్మెల్యేగా, ఎంపీగా వీళ్ళని గెలిపించుకుంటున్నావు. వాడు నువ్వు చెప్పినట్టు వింటాడు అంతే. ఆ రాజ్యాంగం రాసిచ్చినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం కూడా, చట్టం కూడా అమలు అయితే లేదు. ఈ దొంగలకే ఇంకో విధంగా ఉపయోగపడుతుంది. మరి ఇంత 17% అన్యాయం జరుగుతుంది కదా. అవును, మరి ఇప్పుడు పార్టీలో ఉన్న నాయకత్వం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు పార్టీలో ఉన్న మినిస్టర్లు ఉన్నారుగా, గౌడ్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు. మినిస్టర్లు యాదవులు ఎవరు లేరు నాయన, లైట్ గౌడ్లు ఉన్నారు. బీసీలు ఒక మంత్రి ఉన్నాడు, ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వీళ్ళకు తలకాయలో మెదడు ఉంటే కదా, అరే వీళ్ళు డెడికేషన్ కమిటీ అని వేసినాము, ప్రజల నుంచి మనం సర్వే చేయించినాము, ఇదంతా గింత ఉన్నది, ఇంతవరకు దాన్ని బయట పెట్టలేదండి. మీరేం మంత్రులు, మీరేం అధ్యక్షులు, మా బీసీలను అందరినీ మోసం చేస్తున్నారు కదా మీరు. మీరు బయట పెట్టేసండి. ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు, మొత్తం జనాభా ఎంత, జనాభాలో ఉన్నటువంటి బీసీల శాతం ఎంత నువ్వు బయట పెట్టినావా? నిన్న మొన్నటి దాకా కేసీఆర్ ఆ విధంగానే చేసిండు, నువ్వు కూడా గదే చేస్తున్నావు. ఇప్పుడు నీకు ఆయనకు తేడే ఉన్నది. మీరు దొందే, లోపల పోయి అంతా ఒకటే. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఇండ్ల ఇరికినావు, అండ్ల ఇరికినావు, అరెస్ట్ చేస్తలేడు. పేరుకు మాత్రం అరెస్టులు, అదంతా కోట్ల రూపాయలు సంపాదించిండు కేటీఆర్. కొన్ని వేల ఎకరాలు కేటీఆర్ కబ్జా పెట్టిండు. మీకు తెలియకపోతే రా, నేను చూపిస్తా. హైదరాబాదు చుట్టుముట్టున్నటువంటి వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యవస్థను పెట్టేసి అన్నిట్లలో వీళ్ళ పాత్ర ఉన్నది. వీళ్ళు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అక్కడ ఉన్నటువంటి ప్రజా దొంగలు, వీళ్ళు లైసెన్స్డ్ దొంగలు అంట నేను. ఎందుకంటే ఎన్నిక కాగానే ఈయనకు ఒక లైసెన్స్ ఇస్తాడు, నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. సరే, ఆడికెళ్ళి వచ్చేసి అసెంబ్లీకి పోగానే స్పీకరు నువ్వు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేపిస్తున్నాడు. ఆ రోజు తెల్లారి నుంచి ఎవరిని కొట్టాలి, ఎట్లా కొట్టాలి, ఎంత తినాలి, ఏ విధంగా బొంకాలి, ఇక వీడు మిగతా దగ్గర పోయి ప్లాన్ తీసుకుంటాడు. ఎవడెవడు ఏంది, ఎవడెవడు వ్యతిరేకిస్తున్నాడు, ఎవడెవడు వాడు ఎదురు తిరుగుతాడు, వాడిని ఎట్లా దెబ్బతీయాలి, వాడిని కేసులలో ఎట్లా ఇరికియాలి, వానికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలన్నా, లేకపోతే కాడ ఒక లేడీస్ని ఏదో అనడానికి కేసు పెట్టాలన్నా. వీళ్ళు మేమంతా కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. నేను 25 ఏళ్ళు కోట్ల చుట్టూ తిరిగినయ్యా. ఈడ ఇది అన్యాయం జరుగుతున్నది, ఈడ భూ కబ్జా పెట్టిండని నేను ఇబ్రాహీంపట్నంలో ఎంతో చేస్తే ఆడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి నా మీద ఓ 2 ఎస్సీలతోటి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించాడు. తిరిగినా నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే మీరు చేస్తున్నటువంటి దగ. నేను ఒక బ్యాంకు పెట్టి బ్యాంకు నుంచి మా యాదవులకు అందరికీ న్యాయం చేద్దామంటే అందులో ఒక విధవ జనార్దన్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు, దొంగ నా కొడుకు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో. వాడు 3 లక్షలు ఏమంటాడు లంచం. 3 లక్షలు ఎందుకు రా నాయన అంటారు. మీ దాంట్లో ఏదో సరిగా లేవు, నేను అవన్నీ సరి చేస్తా అంటే 3 లక్షలు ఇవ్వంగా నేను సరి చేస్తావా? చలో నేను ఇయ్యను, అట్లా లేవు, పరిస్థితి బాగాలేదు అని అంటే మిస్యూజ్ అయినాయి అని ఒక లెటర్ పెట్టించున్నాడు. దాన్ని కేసులలో మేము తిరుగుతున్నాం. అరే దొంగల్లారా, ఏడవైనా మీరే. ఇంతవరకు సంపాదించిందని ఎన్నోసార్లు తీసుకున్నాడు.
తీసుకొని బాగా మేసిండు. ఆ వాసవి కోఆపరేటివ్ బ్యాంకును కూడా ముంచింది వాడే. ఇక్కడ మీ సేవలో ఇంకోడు ఉన్నాడు మహేందర్ రెడ్డి అని, వాడు బావబొమ్మార్దులు. అరే ఏ సంస్థలో పోయినా వీళ్ళే. నిన్నగాక మొన్న మా ఇబ్రాహీంపట్నంలో నాకు ఇచ్చినటువంటి భూదాను భూమిలో నాకు 5 ఎకరాలు ఇచ్చిర్రు. ఎప్పుడో ప్రజా సంక్షేమం చేయడానికి, అక్కడ చెట్లు పెట్టడానికి, మెడిసినల్ క్రాప్స్ పెట్టడానికి భూదాను బోర్డు సివి చారి గారు ఇచ్చారు. అందులో ఒక దొంగ తయారయ్యాడు. ఎవరు? రాజేందర్ రెడ్డి. అరే ఆయన దగ్గర కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఆయనకు బ్యాగులు మోసినటువంటి రాజేందర్ రెడ్డి ఈరోజు కోట్లకు పడిగెత్తిండు. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిండు. 1,60,000 ఎకరాలని కింది మీద చేసిండు, గ్యామ్లింగ్ చేసిండు. కేసీఆర్ వచ్చిన 2 ఏళ్లకు మొదటి సంవత్సరం అని పీకేసిండు. అయినా కానీ నేనే చైర్మన్ అని చేసుకుంటున్నాడు. తప్పుడు రిపోర్ట్లు అన్నీ చేసేసి ఒకరికి ఇచ్చిన దాని మీద ఇంకోనికి ఇస్తాడు. నాకు ఇచ్చినటువంటి 5 ఎకరాల భూమిలో ఒక 2 ఎకరాలు ఒక ఆంధ్రోనికి ఇచ్చి పడేసాడు. ఇప్పుడు ఇక దాన్ని తీసుకపోయి అరే నా దాంట్లో నేను చేసుకుంటానంట కదా, వానికి డబ్బులు ఇచ్చేసిండు. ఇక రా నువ్వు అండ్లకెందుకు పోయినావు, ఆన్ భూమికి ఎందుకు పోయినావు అని చెప్పేసి నన్ను ఇబ్రాహీంపట్నం సిఐ, ఆడ ఉన్న ఎస్ఐ నన్ను బలవంతంగా తీసుకొని పోయి గల్ల పట్టుకొని తీసుకొని పోయారు నా భూమిలో నేను ఉంటే. మరి ఏందా మీకు సివిల్ దాంట్లో మీకు రావడానికి హక్కు లేదు కదా అంటే, అదంతా ఏం లేదు, నువ్వు దాన్ని పాడు చేస్తుంటే మేము ఊకోవాలన్నా అంటాడు ఒక నాగేందర్ అని ఒక ఎస్ఐ. బిడ్డ మీరు ఈ విధంగా వచ్చిర్రు, మీ మీద కూడా నేను పైదాకా పోతానే వరకు అని ట్రాన్స్ఫర్ చేసినట్టు చేసారు. మహేందర్ రెడ్డి గారు అని ఆడ సిఐ. అరే నువ్వు ఎందుకు ఇస్తావా, నువ్వు అన్ని నేను చరిత్ర తీసుకున్నా, నువ్వు బాగు చేసినావు, ఇదంతా ఉన్నది, ఆ పేర్లు తీసేసేయి, గిలిగిలి చేసిరని నేను బాగు చేస్తాను. మళ్ళా ఇంకో లెటర్ పెట్టించుకున్నాడు. లెటర్ పెట్టించుకొని మళ్ళీ ఆడ ఇదే కదా, ఇక చూస్తా నాకు పెండ్లి ఉంది, పేరంట ఉంది, సీఎం క్యాంప్ ఆఫీస్లో పోయేడుతుంది. ఈ విధంగా మేమంతా అర్బన్ నక్సలైట్లం. ఇప్పుడు ఎదిరించిన వాడు, న్యాయం కోసం పోరాడిన వాడు, ఇది తప్పు అని చెప్పిన వాడంతా అర్బన్ నక్సలైట్లు. కాబట్టి ఈ వ్యవస్థ మారాలంటే బీసీలారా రేపు మీరు గ్రామాన మీరు ఏకంగండి. ఏకగ్రీవంగా ఏమి చేయాలి? మీ విలేజ్లో ఉన్నటువంటి బీసీలు ఎక్కువ ఉంటారు కదా, జనరల్ సీట్లనైనా సరే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసి ఆ ఊర్లో నిజమైన సేవకుడు ఎవడో వాడిని గుర్తించండి. పార్టీలను అన్ని పక్కకు పెట్టండి. ఈ పార్టీలు దొరల చేతిలో, దొరల గడియలలో వాళ్ళు ఊకేటువంటి పనికి మాత్రమే పనికి వస్తారు. కానీ ఇప్పుడు సీతకి ఏమంటుంది, ఇప్పుడు 42% ఇవ్వకపోవడానికి 42% దోకా చేసింది బీసీలకి బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ అనే పార్టీ. సీతక్క గారు నీకు మేము ఎంతో ఫేవరబుల్గా ఉన్నాం. మేము మీ యొక్క మీరు చేసినటువంటి కరోనా ప్రియంలో చేసిన దానికి మీకు సల్యూట్, ధన్యవాదాలు. కానీ ఇక్కడ మాకు బీసీలకు అన్యాయం జరుగుతుంది అక్క. నువ్వు చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంట, బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వమే కాకుండా నీ ప్రభుత్వం ఏం చేసిందని నేను అడుగుతున్నా. వాళ్ళు చేసిర్రు దొంగలు, వాళ్ళని వండబెట్టాం మేము. వాళ్ళు ఇవ్వనందుకే కదా, వాళ్ళు నిజమైనటువంటి మాకు సేవ చేయనందుకే ప్రజా ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకమయ్యి కనీసం ప్రెస్ వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ దాని మీద పడేసి ఇప్పుడు అతన్ని పండబెట్టినాం, బొందబెట్టినాం. ఒక అందుకు చెప్పాలంటే టీఆర్ఎస్ని బొందబెట్టినాం. మరి ఆ బొందబెట్టినటువంటి టీఆర్ఎస్కు నీకు ఏం తేడా ఉన్నది అంటున్నా. ఏం తేడా లేదు కదా. నువ్వు 42% ఉన్నది 17% మార్చినావు కదా, నిన్ను మేమేమనాలి? అందుకనే కాంగ్రెస్ అయినా దొంగల పాలన, టీఆర్ఎస్ అయినా దొంగల పాలన, బీజేపీ అయినా దొంగల పాలన. ఈ దొంగల పాలన అనడానికి నేను బీజేపీ కూడా నేను ఒక ఉదాహరణ చెప్తా. పాపం ఆ బండి సంజయ్, ఆ తర్వాత ధర్మపురి అరవింద్ ఉన్నాడు కదా, ఆయన పసుపు బోర్డు తీసుకురావడానికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి పోరాటం చేసి తీసుకొని వచ్చిండయ్యా. ఆడ ఎప్పటి నుంచో పెద్ద మనిషి ఈయన ఉన్నాడని ఒక రెడ్డి గారిని పెడితే నువ్వు ఎవరు? ఈ మహానుభావుడు కిషన్ రెడ్డి గారిని. సిగ్గున్నారా ఏమన్నా? నువ్వు మాటలు అంటావు. సరే, ఈడ ఈ నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికలల్లో ఒక్క బీసీ వాడు బీజేపీలో లేడా? ఇక్కడ నవీన్ యాదవ్ బీజేపీని కాంగ్రెస్ నుంచి వచ్చాడు. మరి నీకు ఒక బీసీ వాడిని పెడితే ఏదో కొట్లాడదు కదా. ఆడ కూడా ఒక రెడ్డిని తీసుకొచ్చి పెట్టినవే. ఎమ్మెల్సీ సీట్లలో కూడా వచ్చినటువంటి దానికి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాడిని కూడా నువ్వు రెడ్డిని తీసుకొచ్చి పెట్టినవే. ఇప్పుడు పార్టీకి
ఒక ఏది ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఒక బాపనాయని పెట్టినవే. అక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు ఎవరు అక్కడ ఏది రామ్ సింగ్ అయింది దూద్బలి, అక్కడ ఆయన రాజాసింగ్ ఉన్నది మాట్లాడితే ఆయన పక్కకు పెడితే ఆయన అసలైన బీజేపీ కార్యకర్త అతన్ని నువ్వు చంపితివి, నీ పార్టీకి వెళ్ళి పక్కకు. మరి నీదేందా సొక్కము? అసలు నీ వల్ల బీజేపీ బతకలేదా బాబు? ఆడ మా ఏది ఎంపీ అరవింద్ ఇప్పుడు ఇది ఎంపీ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన బతికిచ్చాడు, బండి సంజయ్ బతికిచ్చాడు బీజేపీ నీడ, మా ఈటల రాజేందర్ బతికిచ్చాడు. మరి వీళ్ళందరూ అక్కడ పోయి కొట్లాడాలి కదా. ఇప్పుడు ఎంపీ వీళ్ళకు తలకాయలో మెదడు లేదండి, వీళ్ళకు మెదడు లేదు. వీళ్ళకు గొంతు మీద తలకాయ ఉందా, తలకాయ కింద గొంతున్నదా వీళ్ళకు మాట్లాడుతున్నారు. అరే నిన్ను ఇంట్లో ఉంటే పట్టుకపోయి జైల్లో పెట్టిండు గానయా ఎవరు? కేసీఆర్. నువ్వు ఒక దీక్ష చేస్తున్నావు కరోనా పీరియడ్లో, నీ ఇంట్లో కర్ర గోసి తలుపులు వీకేసి నిన్ను తీసుకుపోయాడు. నువ్వు సిగ్గు శరం ఉన్నారా నీకు? నువ్వు ఎందుకు పెట్టలేదా కేసు? ఇప్పుడు ఇక్కడ చేస్తున్నటువంటిది నువ్వు ఎందుకు పెడతలేవాయా? అరే ఏటీఎం అని మొత్తుకున్నారు. నువ్వు నీ ప్రధానమంత్రి దాకా పెట్టుకున్నావు కాళేశ్వరం గురించి, ఈ వీళ్ళ యొక్క ధనదాహం గురించి, ఈ దోపిడీ గురించి. నువ్వు ఎవరినన్నా ఒక్కనన్నా పట్టుకున్నావా? సిబిఐ నీ చేతులు లేదా? మరి ఇప్పుడు బీసీ కూడా వాళ్ళ చేతిలో ఉందనే. అరే ప్రధానమంత్రి పేరుకు బీసీ అండి, ఆయన బీసీ మనిషి కాదు. ఒక ఆడిస్తున్నటువంటి డ్రామా కమిటీలో ఆయన నటనపరుడు మాత్రమే. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఏం చెప్తావు? బట్టి విక్రమార్క ఒక మాట అంటున్నాడు, ఇప్పటికైనా పార్లమెంట్ ఉన్నాయి కాబట్టి, శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం మాట్లాడాలో నేను చెప్తాను, మీరు వెళ్ళి ఎంపీలు ఇప్పుడు మన తరపు నుంచి ఎంపీలు అందరూ మాట్లాడండి, ఒకవేళ మోదీ గారు టైం ఇస్తే రేవంత్ రెడ్డి గారితో కలుద్దామని చెప్పేసి అంటున్నాడు. ఇప్పటికైనా అఖిల పక్షాన్ని లేదా బీసీ సంఘాలను తీసుకెళ్తారంటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కలిసి వస్తే ఇదంతా భ్రమ, మన వాళ్ళనంతా ఇంకా చూచగాలం చేయడము. అరే నీకు నిజంగానే ఓ బట్టి విక్రమార్క బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, టీఆర్ఎస్ వాళ్ళని ఎవరో ఉన్నారు కదా అక్కడ, వీళ్ళని అందరిని తీసుకుపోయి అఖిల పక్షం ఆడ ఏర్పాటు చేసేసి అది ఏదో తేలేంత వరకు నువ్వు పార్లమెంట్ ముంగల ధర్నా చేయి, ఆయన పార్లమెంట్ ముంగల నువ్వు కూసో. నీకు అది చేత కాదు, పేరుకు మాత్రం అట్లా పోయి జంతర్ మంతర్ దగ్గర జన. అరే ఏమన్నా బుద్ధి ఉన్నారా మీకు వ్యవస్థలో మీరు ఏం చేస్తున్నారు? మీరు అంటే బీసీల గురించి సరిగా ఆలోచిస్తున్నారు ఆయన? నా ఎందుకు నీకు ఇవ్వాలి? కాబట్టి మీరు చేస్తున్నది దగ, మోసం. ఈ మోసాన్ని బీసీలంతా ఏకమయ్యి రేపు రాబోయే మొదటి విడత స్టార్ట్ అయింది, రెండో విడత రేపు స్టార్ట్ కాబోతున్నది, మూడో విడత ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కలిసి ఎక్కడనైతే రెడ్లు, ఎక్కడనైతే వెలమలు, ఎక్కడనైతే ఏది మన కమ్మలు నిలబడతారో వాళ్ళనందరినీ చిత్తుగా ఓడగొట్టండి, చిత్తుగా ఓడగొట్టండి. అప్పుడే మీకు రాజ్యాధికారం వస్తుంది. గ్రామ పంచాయతీలు బునాది రాళ్ళు, ఈ బునాది రాళ్ళ నుంచి రేపు ఎన్నికలకు వీళ్ళు పోతారు. ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళే మూలకారకులు అవుతారు. ఓట్లు హైదరాబాద్లో లేవు, పార్లమెంట్లో లేవు, ఈ అసెంబ్లీలో లేవు, గ్రామాలలో ఉన్నాయి, నా బిడ్డల చేతుల్లో ఉన్నాయి, బడుగు బలహీన వర్గాల చేతిలో ఉన్నాయి. అక్కడ మార్పు తీసుకురావాలి. మీరు ఎవడైతే డబ్బులు ఇచ్చి 5,000 3,000 నేను ఇంత చేస్తా అవి తీసుకోకండి, వాని మీద కంట్ల కారం కొట్టండి. డబ్బులు ఇచ్చినటువంటి వాని మీద, డబ్బులు తీసుకున్న వాళ్ళని కూడా మీరు బుద్ధి చెప్పండి, వాళ్ళ కంచె కారం కొట్టండి. మన జీవితాలు పాడు చేస్తున్నారు, మీరు డబ్బులు తీసుకోకండి. నిజాయితీ పరుడు ఉన్నటువంటి ఎవరైనా సరే మనకు ఏ పార్టీలో అది చూడకండి, ఈ పార్టీలను పక్కకు పెట్టండి. పార్టీల గుర్తులతోటి వస్తలేరు ఇప్పుడు, కాబట్టి పార్టీలను పక్కకు పెట్టండి. మీరు నిజమైన వ్యక్తిని, ఒక బీసీని 65% బీసీలని, ఎస్సీ ఎస్టీలో వాళ్ళని 30%, అదర్ వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇద్దాం. వాళ్ళకు ఒక 5% 10% ఉన్నామంటారు కదా, వాళ్ళు గెలుచుకొని వాళ్ళు డబ్బులు పెట్టి గెలుచుకుంటారు. ఆ డబ్బులు పెట్టడమే తప్ప అంటున్నాను నేను. ఇవాళ ₹1 కోటి ఖర్చు పెడతాడు, రేపు 10 కోట్లు కొడతారు నాయన. అక్కడ మీ మీదనే మెడ కత్తి అవుతాడు. మీ భార్యలని, మీ పిల్లలని, మిమ్ములని కూడా రేపు చేయండి అని వారికి అధికారం ఇస్తున్నాం మనము. ఈ దొంగలకు అధికారం ఇస్తున్నాము. మన జీవితాలను రేపు చేయండి అని వాళ్ళకి అధికారం ఇస్తున్నాము. చూసినాం కదా
ఈ 78 సంవత్సరాలు చూసినాం కదా, చరిత్ర మన ముంగలున్నది కదా. గద్దరన్న కానీ, ఈ ఉన్నటువంటి కాళోజీ నారాయణరావు కానీ, వీళ్ళు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏం చెప్పారయ్యా, జయశంకర్ సారు ఏం చెప్పాడయ్యా, ఈ దొంగలని మనం ఎప్పుడైతే తరిమి కొడతామో అప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది, అప్పుడే మనది మనం పాలించుకుంటాం, మన ఓట్లు మనం వేసుకుంటాం, మన వాళ్ళని గెలిపించుకుంటాం. అప్పుడు నిజమైనటువంటి గ్రామరాజ్యం, గ్రామ పరిపాలన అది మన చేతిలో వస్తుంది, మనం చేసుకోవచ్చు అనే నెపం చేత వాళ్ళు పెట్టిరు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. రేపు గ్రామాన ఉన్నటువంటి నా యువత మీరందరూ కదలండి, నిజాయితీ గల వ్యక్తిని ఎన్నుకోండి, వీళ్ళకు మాత్రము బుద్ధి చెప్పండి అని. రెడ్డి ఎవరయ్యా, మాధవరెడ్డి, హనుమంతరెడ్డి ఒక ఆయన, ఇంకొక ఆయన మాధవరెడ్డి ఒక ఆయన. వీళ్ళు బీసీలకు 42% ఇస్తా అంటే వీళ్ళే ఏపిస్తారు. ఈ అధికారం ఉన్నటువంటి వాళ్ళే అక్కడ సంజయ్ కిషన్ రెడ్డి గారు ఒకరి చేత, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకరి చేత, ఇంకొక ఆయననేమో మన టీఆర్ఎస్ హరీష్ రావు గారు ఒకరి చేత. వీళ్ళందాల శిష్యులు. వాళ్ళే మళ్ళీ కేసులు వేసిర్రు. మనోళ్ళం పిచ్చోళ్ళమై హైకోర్టు అన్నీ ఒర్లి మా ప్రాణాలు పోయినాయి. ఇదంతా డ్రామా ఆడుకున్నారని అందరు చెప్పినాం, కానీ ఇంకా తెలుసుకోలేదు. విద్యార్థులారా, యువకులారా, విజ్ఞావేత్తలారా, మీరు కదలండి, ఇందులో వీళ్ళకి సరైన బుద్ధి చెప్పండి అని మీకు ధన్యవాదాలు చెప్తున్నా. మీ కాళ్ళు పట్టి మొత్తుకుంటున్నా. రేపు రాబోయే తరం మన వాళ్ళది, మన పిల్లలది. కాబట్టి మేల్కొనండి, మేల్కొండే. దశ దిశ అనేది మీరే గ్రామాలలో, గ్రామ కూడలిలో, గ్రామ బొడ్రాయి దగ్గర మీరు నిర్ణయించండి, జెండా వాతండి, ప్రతి ఊర్లో బీసీ జెండాని లేపండి అని మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఇది పరిస్థితి. సో ఏదేమైనా కూడా బీసీలకి 42% అనేది చాలా తక్కువ. సో బీసీ జనాభా ప్రాతిపదికన మీరు ఏదైతే సర్వే చేసిరో, కులగణన సర్వే అనేది, ఇది మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టి బీసీల జనాభా ఎంత ఇస్తున్నారు, ఎంత శాతం ఇస్తున్నారు, ఏ ఏరియాకి మీరు ఎంత శాతం డిక్లేర్ చేశారు అనేది క్లియర్ గట్టిగా బీసీలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా బీసీలకి ఎంత శాతం, ఏ విలేజ్లో ఎంత శాతం ఇస్తున్నారనే ఆలోచన కూడా ఇప్పుడు తెలియని పరిస్థితి కనపడతా ఉంది. మరి ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి మీకేం అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి? పబ్లిక్ నిజంగా మీరు జెన్యూన్గా సర్వే చేస్తుంటే ఒక్క హైదరాబాద్ సిటీలోనే దాదాపు 60 నుంచి 70% మంది బీసీలు ఉంటారు. మరి ఇలాంటి చోట సరిగ్గా సర్వే జరగలేదని అంచనాలు చాలామంది బీసీ మేధావులంతా బయటకు వచ్చి చెప్పారు. మరి అంతగానం చేసినప్పుడు ఇంకా 56% లేదా 42% అని మీరు ఎట్లా నిర్ణయిస్తున్నారు బీసీల్ని? ఎందుకంటే 60% పైబడి ఉన్న బీసీల్ని మీరు ఎట్లా 56%కి నిర్ణయిస్తున్నారు అనేది కూడా మాకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే బీసీల ఈ సర్వే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెడితే మీరు 56% ఏ రకంగా మీరు నిర్ణయించారనేది మేము చెప్తాం. అది జెన్యూనా కాదా అనేది మాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా జనాభాను తగ్గించి రెడ్డిల జనాభాను పెంచి మీరు చేస్తున్న ఈ అన్యాయానికి ఖచ్చితంగా మీరు జవాబు చెప్పాల్సిందే అనేది బీసీ సంఘాల నేతలు చెప్తున్న మాట. సో ఇప్పటికైనా కానీ మేల్కొని కనీసం ఇప్పుడైనా చిత్తశుద్ధితో బీసీలకి న్యాయం చేసే పద్ధతిలో వెళ్తే బాగుంటుంది. లేదంటే బీసీల తిరుగుబాటు ఖచ్చితంగా చూడబోతున్నారనేది కనపడతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. వాళ్లకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం చేసినందుకు మీ అందరికి మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.